తెలంగాణ కాంగ్రెస్లో మంత్రివర్గ విస్తరణ సెగ. రేవంత్ క్యాబినెట్లో చోటు కోసం ఢిల్లీకి క్యూ కట్టిన ఆశావాహులు. ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావస్తుండడంతో క్యాబినెట్ ప్రక్షాళన. పనితీరు ఆధారంగా కొందరిపై వేటు వేసేందుకు హైకమాండ్ కసరత్తు. రాహుల్ గాంధీని కలిసిన పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా కోటా కోసం ఢిల్లీకి చేరిన మల్రెడ్డి రంగారెడ్డి. బీసీ నేతకు డిప్యూటీ సీఎం పదవి, పొన్నంకు పీసీసీ పగ్గాలు. కోదండరాం, విజయశాంతి పేర్లపై తీవ్ర ఉత్కంఠ. జూన్ 2వ తేదీ నాటికి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాలకు అనుగుణంగానే మార్పులు చేర్పులు. ఈ వార్తలో ఎంత నిజం ఉన్నదని చూపిస్తారు. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయం ఒక్కసారి హీటెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్లు పూర్తి కావస్తుండడంతో క్యాబినెట్లో ఖాళీలు ఉండడంతో త్వరలోనే మంత్రివర్గ ప్రక్షాళన మరియు విస్తరణ జరుగుతుందనే ప్రచారం జోరందుకుంది. దీంతో ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలనే పట్టుదలతో పలువురు ఆశావాహులు హుటాహుటిన ఢిల్లీ బాట పట్టి అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు లాబింగ్ ముమ్మరం చేశారు. ఢిల్లీ వేదికగా ఆశావాహుల లాబింగ్. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న స్థానాలతో పాటు పలువురు పనితీరు ఆధారంగా కొందరు మంత్రులను మార్చే అవకాశం ఉందన్న లీకులతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సామాజిక ప్రాంతీయ సమీకరణాల రీత్యా తమకు అవకాశం వస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఢిల్లీలో మాకం పెట్టారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి తన సుదీర్ఘ సీనియారిటీని వివరించారు. ఈ విషయం తెలియగానే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సైతం హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. విజయశాంతికి మంత్రి పదవి వస్తుందా? విజయశాంతికి మంత్రి పదవి వస్తుందా? విజయశాంతి ఇక్కడ తెలంగాణ ఉద్యమకారురాలు, తల్లి తెలంగాణ పార్టీ పెట్టి టీఆర్ఎస్లో విలీనం చేసింది. సడన్గా ఎమ్మెల్సీ అయింది. ఎట్లా ఎమ్మెల్సీ అయిందో ఎవరికి తెలియని పరిస్థితి. ఎమ్మెల్సీకి ఒకేసీలు కానీ మినిస్టర్ పదవికి మాత్రం నో చెప్తా ఉన్నారు. మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఇది పర్ఫెక్ట్ సమాచారం మిత్రులారా, పర్ఫెక్ట్ సమాచారంతో చెప్తున్నా. విజయశాంతికి మంత్రి పదవి రావట్లేదు. ఇక మీరు రాసి పెట్టుకోండి. ఇక్కడ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సుదీర్ఘకాలంగా రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి రామ్మోహన్ రెడ్డి, ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇద్దరు మాత్రమే గెలిచిండ్రు రంగారెడ్డి జిల్లా నుంచి. వీళ్ళిద్దరిట్లా ఎవరికొక్కరికి మంత్రి పదవి రావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి విస్తృతంగా ప్రయత్నాలు చేసినప్పటికీ మనకున్న సమాచారం మేరకు రంగారెడ్డికి ఇక్కడ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి డిప్యూటీ స్పీకర్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది అని సమాచారం అయితే అందుతుంది. మంత్రి పదవి లేకపోవచ్చు, డిప్యూటీ స్పీకర్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గంతో ఒకవేళ ఫిల్ చేస్తే, ఇక్కడ రామ్మోహన్ రెడ్డిని రెడ్డి సామాజిక వర్గంతో ఫిల్ చేస్తే, ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డి సుదీర్ఘ అనుభవం ఉంది. సుదీర్ఘకాలంగా అంటే ఎవడు గెలవని చోట్లలో గెలిచిండు. ఇక్కడ మల్రెడ్డి రంగారెడ్డికి నో చెప్పే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తుంది. మంత్రి పదవికి మల్రెడ్డి రంగారెడ్డి నో చెప్పే అవకాశాలు ఉంది. ఎందుకంటే కుటుంబ నేపథ్యం కూడా మల్రెడ్డి రంగారెడ్డి కావచ్చు, మల్రెడ్డి రామరెడ్డి కావచ్చు, మళ్ళా కుటుంబం బలోపేతం అవుతుంది. కాంగ్రెస్లో మరో రెడ్డి వర్గం మనమే పెంచి పోషిస్తున్నట్టు అవుతుంది. తద్వారా మళ్ళా అక్కడ ఇబ్రహీంపట్నంతో పాటు మళ్ళీ ఎల్బీ నగర్లో కూడా పాగా వేసే ఆస్కారం ఉంటుంది మల్రెడ్డి రామరెడ్డి అన్న ఉద్దేశం కొద్దీ మల్రెడ్డి రంగారెడ్డికి నో చెప్పే అవకాశాలు ఉన్నట్టు మన దగ్గర కొంచెం సమాచారం అయితే అందుతుంది. ఇక ప్రజెంట్ మంత్రిని పీసీసీ అధ్యక్షుడు చేస్తాడని ఇంకొక కోణం వినిపిస్తూ ఉంది. పీసీసీ అధ్యక్షుడిని మార్చడం లేదు, పీసీసీ అధ్యక్షుడిని కూడా చేయడం లేదు. మంత్రిగానే ఉంటుంది. మంత్రిని తీసేసే గట్స్ కూడా ఎవరికి లేదు. పొన్నం ప్రభాకర్ అన్న ఉద్యమకారుడు, బీసీ బిడ్డ. సరే, ఏది ఏమైనప్పటికీ ఉద్యమం చేసిన బిడ్డగా పొన్నం ప్రభాకర్కు 100కు 100 మార్కులు అయితే ప్రజావాయిస్ వేస్తుందా, ఒక గౌడ బిడ్డగా, ఒక బీసీ బిడ్డగా. ఈయనను తీసేసే ఛాన్స్ లేదు. అలాగే మంత్రి పదవి కూడా మార్చే ఛాన్స్ లేదు. అలాగే పీసీసీ అధ్యక్షుడు ఇస్తారు అన్న ఇంకొక చర్చ జరుగుతుంది. అది కూడా పీసీసీ అధ్యక్షుడిని కూడా ఇవ్వడం లేదు, పీసీసీ అధ్యక్షుడిని కూడా మార్చడం లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే పీసీసీ అధ్యక్షుడు
మహేష్ కుమార్ గౌడ్ను మంత్రివర్గంలోకి తీసుకుంటారు అన్న చర్చ జరుగుతుంది. మంత్రివర్గంలోకి మహేష్ కుమార్ గౌడ్ను తీసుకోవడం లేదు. మంత్రిగా మహేష్ కుమార్ గౌడ్ని తీసుకోవట్లేదు. మంత్రిగా మహేష్ కుమార్ గౌడ్ని తీసుకోవట్లేదు. పిసిసి అధ్యక్షుడిగానే మహేష్ కుమార్ గౌడ్ కొనసాగుతాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంకొక కోదండరాం తెలంగాణను నడిపించిండు, తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిండు. కానీ ఇక్కడ కోదండరాంను తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేస్తారని ఇంకొక కోణం వినిపిస్తుంది. కానీ కోదండరాం కూడా ఇక్కడ మంత్రి పదవి వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే రెడ్డి కోటాలో ఇక్కడ నుంచి ఇక్కడ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి వర్తిస్తే ఇక్కడ మల్లొక రెడ్డికి వేరే ఛాన్స్ ఉండకపోవచ్చు అనేది దీని సారాంశం. ఇంకెవరున్నారు? ఇంకెవరినైనా తీసేస్తూ ఉన్నారా? ఇక్కడ చాలా వరకు ఏమొస్తుందంటే కొండా సురేఖను తీసేస్తూ ఉన్నారా? కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తీసేస్తూ ఉన్నారంటే నో అనే చెప్పాలి. మంత్రివర్గం నుంచి తీసేసే గట్స్ అయితే లేకపోవచ్చు. బీసీ సామాజిక వర్గం ఆమె శాఖలో ఇప్పటికే వేళ్ళు కాలు పెడతా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసేసే ఛాన్స్ లేదు. ఇంకా జూపల్లి కృష్ణారావుని ఏమైనా తీసేసే ఛాన్స్ ఉందంటే వెలమ సామాజిక వర్గం తీసేసే ఛాన్స్ లేదు. జూపల్లి కృష్ణారావు కూడా రైట్ మార్క్లే పడతా ఉన్న నేపథ్యం. ఇంకొకటి వస్తూ ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకొక ఫోటో రావాల్సింది మా పత్రికల్లో. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇక్కడి నుంచి తప్పించేసి ఇప్పటికే ఆయనకు సమాచారం పోయిందంట. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవి నుంచి తీసేస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలోకి వస్తున్నారు. హోం మాత్రం కావట్లేదు. హోమ్ మినిస్టర్ ఎవరైతారో చెప్తాను. ఇప్పుడు అది బయట పెడితే మన మీద అగ్గి మీద గుగ్గిలం అవుతారు కొందరు. అందులోంచే అది బయట పెట్టట్లేదు. అది కూడా సమాచారం పర్ఫెక్ట్గా ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవి కట్ అవుతుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాబోతుంది. రంగారెడ్డి జిల్లాకు అంటే ఇప్పుడు మనము మాట్లాడుకున్నట్టు బట్టి విక్రమార్కను స్పీకర్ చేసే ఛాన్స్ ఉన్నట్టు ఇంకొక వార్తా కథనాలు వస్తుంది. బట్టి విక్రమార్కను ఒకవేళ స్పీకర్ చేస్తే ఇక్కడ గడ్డం ప్రసాద్ అన్నకు మాత్రం మంత్రి పదవి ఖాయంగానే కనిపిస్తుంది. ఏ శాఖ అనేది కూడా చెప్తా. మంత్రి పదవి ఖాయంగానే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒకవేళ బట్టి విక్రమార్కను టచ్ చేయకుండా మళ్ళీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఏమైనా వస్తుంది అన్న కోణంలో సైలెంట్గా ఉన్నామనుకో, ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ను స్పీకర్ చేసే ఛాన్స్ ఉంది అన్నట్టు ఇంకొకటి కూడా వస్తూ ఉంది. అడ్లూరి లక్ష్మణ్ను స్పీకర్ చేసి ఇక్కడ పరిగి మా ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ చేద్దాము అన్న ఇంకొక చర్చ కూడా ప్రతిపాదన కూడా వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇది ఓవరాల్గా వస్తున్న నేపథ్యం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ కోదండరాం కానీ విజయశాంతికి కానీ ఎక్కడ కూడా మంత్రివర్గంలో చోటు మాత్రం కల్పించారు. రెండు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ప్రజెంట్ 2 మంత్రి పదవులు మాత్రం ఖాళీగా ఉంది. ఒకటి నల్గొండ నుంచి ఫిల్ చేస్తూ ఉన్నారు. 2 మంత్రి పదవులు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఒకటి నల్గొండ నుంచి ఫిల్ చేస్తూ ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తూ ఉన్నారు. 2 ఇక్కడ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఫిల్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ స్పీకర్ను తప్పిస్తే గడ్డం ప్రసాద్ అన్న మంత్రివర్గంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ రెండు మాత్రం ఫిల్ చేసే ఛాన్స్ మాత్రం కనిపిస్తూ ఉంది. ఇంకొకటి ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు, సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీకి ఏముంటుంది, ఇప్పుడే ఆయనతో ఒకటి కూడా ఒకవేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చినా కూడా మరి గడ్డం ప్రసాద్ అన్న దీంట్లోకి వచ్చినా కూడా ఇంకొకటి ఖాళీ ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కటి ఖాళీనే పెట్టి ఆ ఖాళీ కోసం ఇంకో సంవత్సరం వెయిట్ చేసే అవకాశాలు ఉన్నట్టు స్పష్టమైన సమాచారం అయితే ప్రజావాయిస్కుంది మిత్రులారా. ఎవరి లాబింగ్ వాళ్ళు చేస్తున్నారు. వాస్తవంగా
వాస్తవంగా మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి. మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి. ఎవరు లేనప్పుడు ఇబ్రహీంపట్నంలో కొట్లాడిండు, మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి రావాల్సిందే. వాస్తవంగా ఇది. సరే, ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. మనకున్న విశ్వసనీయ సమాచారం మనం చెప్పినాం. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లుంటుందంటే ప్రతిదీ సామాజిక కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ సామాజిక కోణంలో పొరపాటున కూడా చూడాల్సిన అవసరం లేదు. సబ్జెక్ట్ ఉన్నోడు పార్టీకి లాయబుల్గా ఉండటానికి సామాజిక కోణమే అడ్డం కంటే నేను ఎడ చావాలి రాబాయి, నేను రెడ్డి కులంలో పుట్టడమే నా తప్ప అని మల్రెడ్డి రంగారెడ్డి అటువంటి నేతలు అనుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కోసం చేసి, కాంగ్రెస్ పార్టీ కోసం ఎవడు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గెలవకుండా మంచి మెజార్టీతో నేను గెలిస్తే నేను రెడ్డి కులంలో పుట్టడమే తప్ప నాకు మంత్రి పదవి రాకపోవడానికి అనేది మల్రెడ్డి రంగారెడ్డి అన్న వర్షన్. చూడాలి ఎంతవరకు పోతుంది, ఎంత రచ్చ అవుతుంది. అగిస్తామని చెప్పుకుంటా ముందుకు వెళ్తున్నారు. కానీ ఇది అసలు కథ. కింద ఏమైనా రాసుకొచ్చిందా మా వాళ్ళు? ఇంకేమన్నా ఫోటోలు గీటోలు పెట్టి ఒకసారి చూద్దాం. పొన్నంకు పీసీసీ రావట్లేదు. మహేష్ కుమార్ గౌడ్ని కూడా మంత్రివర్గంలోకి తీసుకోవట్లేదు.